ధూమపానం ఆరోగ్యానికి హానికరం. శ్రీ 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 రాజావారి సినిమా చూడడం ఫ్యామిలీస్ కి ఆనందకరం. మధురం కదా ప్రేమ నీతో గడిపే. ఒక జబర్దస్త్ దగ్గర స్టార్ట్ చేస్తే 100 స్కిట్లు అనే దగ్గర నుంచి 100 సినిమాలు చేశారు. నిజంగా నేనే చేసిన అనిపించేటట్టు దగ్గర నుంచి నిజంగా నేనే అని నమ్మే వరకు. రచ్చరావు గారిని పెట్టుకుంటే సినిమాకి ఎంత ప్లస్ అనేది నేను చెప్తా. ఈయన పిలిచారు అనుకోండి ఆడియో ఫంక్షన్ కి, ఈయన స్పీచ్ ఒక సంచలనం ఉంటది. సినిమా షురూ చేయడానికి రచ్చ కావాలి కానీ రచ్చ అంతా మీరు చేసినాక నేనేం చేస్తా అన్నా. బాలన్నా నువ్వు చిన్ని కృష్ణుడు లెక్కనే. లవ్ యూ అన్నా. వాళ్ళ మీద నాకు ఇష్టం ఉన్నది వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే టైం దొరకలే. వచ్చిన అవకాశాన్ని వాడుకోవడమే జీవితం. ఏం చెప్పేవరా. సతీష్ గారు ఈవీవి గారి దగ్గర నుంచి మంచి డైలాగ్స్, అంటే ఆ సినిమాలు చూసినప్పుడు మనకి ఎంతైతే ఫుల్ ఇలాగే ఉంటుంది ఆ సినిమాలు కూడా. మీరు ఎప్పుడైనా సార్కి ఏమైనా అడిగారా, అంటే మీరు కమర్షియల్ సినిమా అలాంటివి ఏమైనా చేస్తారా, ఓన్లీ ఫ్యామిలీ కాకుండా డౌట్ ఏమైనా అడిగారా? సో ఈ ఫ్యామిలీ డ్రామాని తనైతేనే రసవత్తరంగా తీయగలడు, ఆయన మాత్రమే తీయగలరు. కదా మీ అన్నంతో నన్ను చంపుతున్నారు. సార్ స్టోరీ చెప్పినప్పుడు అంత పెద్ద డైరెక్టర్ గారు ఎలా అనిపించింది? నాకు యాక్చువల్లీ నా క్యారెక్టరైజేషన్ ఫస్ట్ ముందైతే నా క్యారెక్టరైజేషన్ చెప్పారు, అక్కడే నేను పడిపోయాను. ఇంకా మాట్లాడుతున్నప్పుడు చూస్తుంటే బెంగళూరులో కూడా యాపిల్స్ పండుతాయని చెప్పాలి, కాశ్మీర్లోనే కాదు. ఎందుకంటే బెంగళూరు బామ కదా. ఎన్నిసార్లు కొట్టారు హీరోని? టేక్ ఓకే కాకపోతే కూడా కొట్టలే కదా. అవును అవును. అందుకే అంత ఎర్రగా అన్న. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా అడ్వైస్? నీకు గోల్ పెద్దది అనుకో, నీ వ్యసనాలని చిన్నవి అవుతాయి. నీ గోల్ చిన్నది అనుకో, వ్యసనాలు అలవాటు అవుతాయి. ఆర్టిస్ట్గా అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్? మనం జీవితంలో రోజు నటిస్తాం. కెమెరా ముందు పైసలకు నటించే అలవాటు రావాలి. అంటే జీవితంలో నటించే దానికన్నా తక్కువ నటించాలి తమ్మి. తెలుగు హీరోయిన్లు కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే ఎలాంటి టిప్స్ ఇవ్వాలి? లైఫ్ లో క్యూరియస్ గా ఉంటే యూ విల్ ఫిగర్ థింగ్స్ అవుట్ ఆన్ యువర్ ఓన్, అంతే. ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, ఇది కమర్షియల్ నవ్వుకునే సినిమా. మనసులో మనం చెప్పలేని మాటలను అక్కడ సందర్భాలు చెప్తుంటాయి. సినిమా రిలీజ్ అయింది అనుకోండి, రివ్యూ అడిగేటప్పుడు ఈ సినిమా ఎలా ఉంది, ఇది ఫ్యామిలీతో చూసే సినిమాయా అనే క్వశ్చన్ వస్తుంది. ఈ సినిమాకి ఎవడైనా అడుగుతాడా? హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు 70mm. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. శ్రీ 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 రాజావారి సినిమా చూడడం ఫ్యామిలీస్కి ఆనందకరం అని చెప్పి, అంటే ట్రైలర్ చూడగానే అర్థమైంది సార్. ఫస్ట్ మిమ్మల్ని కాదు, బాగా రచ్చ చేసే రచ్చరావు గారితో స్టార్ట్ చేస్తా. అన్న హాయ్. నమస్తే. చాలా అంటే ఒక జబర్దస్త్ దగ్గర స్టార్ట్ చేస్తే 100 స్కిట్లు అనే దగ్గర నుంచి 100 సినిమాలు చేశారు. అందరు పెద్ద హీరోలతో చేయడం జరిగింది. ఎలా ఉందన్న ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఏమంటారు, మన గుర్తింపు వచ్చిన కొద్దీ హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు చూసిళ్ళు, నేను చూసినా కదా. ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే మనకు కథలో అంటే కనపడితే చాలు సినిమాలో అనుకుంటాం మనం. ఈ హీరో గారితో కనపడితే చాలు, ఈ హీరో గారితో చేస్తే చాలు అనుకునే దగ్గర నుంచి కథలో ఒక క్యారెక్టరేషన్ ఇవ్వడం వల్ల ఈరోజు నా పెద్ద అంటే చిరంజీవి గారితో కావచ్చు, బాలయ్య బాబు గారితో కావచ్చు, చేసే సినిమాలు కళ్యాణ్ గారితో కావచ్చు, అన్ని సినిమాలు అంటే నాకు ఎక్స్పీరియన్స్ అని కాదు, అనుభూతి. రోజు దాన్ని ఆస్వాదించడం, నిజంగా నేనే చేసిన అనిపించేటట్టు దగ్గర నుంచి నిజంగా నేనే అని నమ్మే వరకు. శతమానం భవతి తర్వాత ఇంకా మీ కెరీర్ ఎక్కడ చూడక్కలంటే ఇలా పీక్స్లోనే ఉంది. అలాంటి డైరెక్టర్ గారు మళ్ళా శ్రీ 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 రాజావారిలో అవకాశం ఇచ్చినప్పుడు అంటే క్యారెక్టర్ ఎలా ఉంది? 100%. శతమానం భవతిలో ఎంత ఇంపార్టెన్స్, ఎంత కామెడీగా ఉంటుందో ఈ సినిమాలో కూడా నేను కనపడ్డప్పుడు నవ్వుతారు. ఎట్ ద సేమ్ టైం ఇందులో కథలో మూలకం అంటే ఒక మంచి మూలంగా అంటే ఒక కథను నడిపించే దాంట్లో కీలకమైన పాత్ర, మంచి పాత్ర ఇచ్చిండు. చాలా హ్యాపీగా, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ రోల్ నాకు ఇస్తాడని. బాగుంటుంది ఈ సినిమా, అందరికి కనెక్ట్ అయ్యే సినిమా. అంటే నేను ఆ క్యారెక్టరేషన్ చెప్పడం కన్నా, ఇప్పుడు ఒక మంచోడిని చెడగొట్టడానికి ఒకడు ఉంటాడు కదా, చెడగొట్టే పాత్ర లాంటిది అది. ఈజీగా చెప్పాలంటే ఇట్లాంటి వాడు ఒకడు బయట ఉంటాడు రా అని సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది. ఓకే, యాక్చువల్గా రచ్చరావు గారిని పెట్టుకుంటే సినిమాకి ఎంత ప్లస్ అనేది నేను చెప్తా. ఈయన పిలిచారు అనుకోండి ఆడియో ఫంక్షన్కి, ఈయన స్పీచ్ ఒక సంచలనం ఉంటుంది. ఈయన స్పీచ్ సంచలనం ఉంటే
పెద్ద పెద్ద హీరోస్ రచ్చరావు గారి గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అవ్వచ్చు, బాలకృష్ణ గారు అయితే అవ్వచ్చు, చిరంజీవి గారు అయితే అవ్వచ్చు. ఎలా అంటే అది ఎలా వచ్చింది, ఎవరిని ఇన్స్పైర్ చేసుకున్నారు? ఏం లేదు తమ్ముడు, నేను ఓపెన్గా నువ్వు అడిగినందుకు చెప్తా. నాకు వాళ్ళ మీద ఇష్టం ఉన్నది. మనం అందరం ఇంటి దగ్గర చూసి ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీకి వస్తామో వాళ్ళ మీద నాకు ఇష్టం ఉన్నది. వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే టైం దొరకలే. వచ్చిన అవకాశాన్ని వాడుకోవడమే జీవితం. అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి లేదా అవకాశాన్ని వాడుకోవాలి, ఈ రెండే జీవితం. నేను అది బాగా నమ్ముతా. అంత పెద్ద డయాస్, ఒక 10,000 మంది, ఒక లక్షల మంది, మన వాల్తేరు వీరయ్య గారు మన సినిమాకు చూసుకుంటే లక్షల మంది, మన భగవంత్ కేసరి ఫంక్షన్ చూసుకుంటే లక్షల మంది, మరి మన గేమ్ చేంజర్ సినిమా చూస్తే లక్షల మంది. ఆ లక్షల మంది డయాస్లో నేను వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని చెప్పాలనుకుంటా కదా. సో వాళ్ళకి నోటీస్లో పోవడానికి కాదు, అన్న నాకు నీ మీద ఇష్టం ఉన్నది, నేను నిన్ను చూసి ఇండస్ట్రీకి వచ్చిన, నిన్ను చూసి నేను నేర్చుకున్న విషయాన్ని నేను అందరూ మెల్లగా చెప్తారు, నేను అరిసి చెప్తా. ఎప్పటిదాకా చెప్తానంటే వాళ్ళ కన్న తల్లిదండ్రుల దాకా చేరేదాకా నేను చెప్తా. నేను ఎందుకంటే నాకు అంత ఇష్టం. గణేష్ గారు ఆర్టిస్ట్లో ఏమో మీరు అన్నట్టే ఉంటుంది. అంటే మీరు వచ్చారంటే బాబు ఇదేదో అంటే అభిమానంతో కూడిన ఏం మాట్లాడతారా అని చెప్పేసి ఒక ఉత్సాహంతో ఉంటారు. అవును. సరే, సెట్స్లో ఎలా ఉండేది రచ్చరావు గారితో? రచ్చరావు గారి సెట్లో మాత్రం చాలా అద్భుతం. అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే ఎవరు కూడా డల్ గారు, అంటే డబుల్ కాల్ షీట్లు జరిగినాయి, ట్రిపుల్ కాల్ షీట్లు కూడా జరిగింది. కానీ ట్రిపుల్ కాల్ షీట్లు జరిగినప్పుడు కూడా చివరి దాకా కూడా ఎవరు కూడా డల్ అవరు. ఎప్పుడో సెలైన్ బాటిల్ కూర్చున్నట్టే ఉంటుంది ఆ ఎనర్జీ. ఇప్పుడు మనము ఒక క్రికెట్ ఆడినా టీమును మొత్తం కూడుకొని ఆడితేనే టీం విన్ అవుతుంది. అలాంటిది లక్షల మంది, కోట్ల మందికి చేరే సినిమా ఫ్యామిలీ అందరినీ, ఒక ఫ్యామిలీ అంటే ఎవరు, ఫస్ట్ ఆ సినిమా తీసే ఫ్యామిలీ, కెమెరామెన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు, తెర మీద కనపడే మనకు అందరినీ కలుపుకునేది, మనందరినీ బాగా చూసుకునేది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు. నచ్చిన క్యారెక్టర్ రాస్తాడు, నిన్ను బాగా చూసుకుంటాడు ప్రొడక్షన్ బాయ్, మేకప్ వేస్తాడు, నీకు డ్యాన్స్ నేర్పిస్తాడు, నీకు ఫైట్లు నేర్పిస్తాడు. అంటే 24 క్రాఫ్ట్లు బాగా పని చేస్తేనే తెర మీద మనకు పేరు వస్తుంది. సో ఒక ఫ్యామిలీగా ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు కలుపుకుంటూ పోయినాం అనుకో, మనకు అసిస్టెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అసిస్టెంట్ డైరెక్టర్ వరకు కలుపుకుంటూ పోతే మనం చూడంగానే సార్ పిలుస్తాను అనకుండా రవణ రెడీ షార్ట్ అన్నాం అనుకో, తమ్మి వస్తానా అనిపోతే ఆ ఎనర్జీ ఫామ్ అయితే పాజిటివ్ అనేది ఏం లేదు తమ్ముడు. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు మనం పాజిటివ్గా స్టార్ట్ అయిపోయినాం అనుకో, పాజిటివ్ వైబ్స్ అలా స్టార్ట్ అవుతుంది, సినిమాకు పాజిటివ్ వైబ్స్ అవుతుంది, జనాల దాకా పాజిటివ్గా పోతుంది. అంటే నేను ఇది అంటే కమీడియన్స్ అనేది సెట్స్లో ఉంటే ఆ వైబ్ వేరే ఉంటుంది, వేరే. అవునా కదా? అలాంటిది ఇంతమంది క్యాస్టింగ్ ఇంకా ఉంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్, అందరూ మాట్లాడుతుంటారు, ఎవరు క్యారవాన్లు ఉండరు, ఎంతమంది ఉంటారు. క్యారవాన్ లేదు, అన్ని చెట్ల కింద కుర్చీల కింద. 8 క్యారవాన్లు ఉన్నాయి కానీ 8 క్యారవాన్లో మనుషులు లేరు, ఊరికే డబ్బులు కట్టాం, అందరి కింద మాట్లాడారు. ఓన్లేండి, ఆనందం అయితే వచ్చిందిగా. అసలు మేము 45 మంది ఆర్టిస్టులము విత్ డైరెక్టర్ అండ్ కెమెరామెన్, ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరం ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అప్పుడు డైరెక్టర్ సతీష్ గారు ఈవీవి గారి దగ్గర నుంచి మంచి డైలాగ్స్, అంటే ఆ సినిమాలు చూసినప్పుడు మనకి ఎంతైతే ఫుల్ ఇలాగే ఉంటుంది. ఆ సినిమాలు కూడా ఎక్కువ మనకి బ్రహ్మానందం గారు, పెద్ద పెద్ద కమీడియన్స్ అందరూ ఉంటారు. ఆ స్కేల్లోనే సేమ్ అదే ఫార్ములా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సార్కి ఏమైనా అడిగారా, అంటే మీరు కమర్షియల్ సినిమా అలాంటివి ఏమైనా చేస్తారా, ఓన్లీ ఫ్యామిలీ కాకుండా డౌట్ ఏమైనా అడిగారా ఎప్పుడైనా? అంటే ఫ్యామిలీ కాకుండా లేదు, ఆల్రెడీ కథ విన్నప్పుడు అది ఫ్యామిలీ స్టోరీ అని చెప్పి మనకు అర్థమైపోయింది. అయితే ఫ్యామిలీ స్టోరీకి ఎవరిని వేయాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ఇమీడియట్గా. అందుకని సతీష్ వేసిన గారు అయితే దీన్ని కరెక్ట్ అని చెప్పేసి, సో ఈ ఫ్యామిలీ డ్రామాని తనైతేనే రసవత్తరంగా తీయగలడు అని మనసుకు అనిపించింది. ఆయన మాత్రమే తీయగలరు అనిపించింది. అవును. అంటే నిన్న ఆయన్ని క్వశ్చన్ అడిగా, సార్ ఇదే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎందుకు, ఇంకోటి ఎందుకు ట్రై చేయరు అంటే, అన్నిటికీ వేరే వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాటిని తీసుకురావడానికి నాలాంటి వాళ్ళు ఉండాలి, అందుకని నేను ఇవే చేస్తుంటాను అనేసి అన్నారు. గబ్బర్ సింగ్ రైటర్ సార్. అవును, చూసా గబ్బర్ సింగ్ కమర్షియల్ ఎల్కేజీ కామెడీ చాలా ఒక చరిత్ర. ఒక పెద్ద హీరో గారికి కూడా రాసేంత కమర్షియల్ రైటర్ ఆయన. ఆ రైటర్ కాబట్టి ఆయన ఒక జోన్లో, అంటే అతను పని కల్పిస్తే ఇంతమంది ఆర్టిస్టులకు పేరు, డబ్బు. అందుకే కదా నంది అవార్డు, గద్దర్ అవార్డు ఎందుకు ఇస్తారు అలాంటి వాటికి? పని కల్పిస్తేనే మాకు కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ మంది సినిమాకి వస్తారు ఫ్యామిలీలుగా, మాకు ఎక్కువ టికెట్లు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, రివ్యూ అడిగేటప్పుడు
ఈ సినిమా ఎలా ఉంది, ఇది ఫ్యామిలీతో చూసే సినిమాయా అనే క్వశ్చన్ వస్తుంది. ఈ సినిమాకి ఎవడైనా అడుగుతాడా, ఆ మాట అడుగుతాడా? అంతే, ఇంకా అడగడుగా. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా డైరెక్ట్ కనిపిస్తుంది చూసి కాబట్టి. వాళ్ళే చెప్పేస్తారు. అవును. నీకు చెప్తున్నా కదా తమ్ముడు, హీరో గారికి కమర్షియల్గా ఫైట్స్ అన్నిటికీ హీరో గారికి మంచి పేరు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం సేమ్ ప్యారలల్గా హీరోయిన్ కూడా క్యారెక్టరేషన్ చాలా రోజుల తర్వాత, అంటే ఒక సాంగ్కు వచ్చిపోయే కొన్ని సీన్లలో హీరోయిన్లకు స్పేస్ దొరకకపోవచ్చు, ఇట్లా స్పేసే హీరోయిన్. చాలా అంటే తన గురించే జరిగే ఈ కథ అంతా. సో ఆ కథలో చాలా మూలంగా తను హ్యాండిల్ చేసే విధానంలో క్యారెక్టరేషన్ బాగా డిజైన్ చేసిండు డైరెక్టర్ గారు. ఆమె హ్యాండిల్ చేసే విధానం ఫ్యామిలీకి, హీరోకి సపోర్ట్ చేయాలి, ఫ్యామిలీని డిసప్పాయింట్ చేయకుండా తను ఎలా స్ట్రగుల్ అయిందన్న దాంట్లో హీరో ఎలా అర్థం చేసుకున్నాడు, హీరో వ్యసనం వదిలిండా లేదా, ఎలా వదిలిచ్చిందన్న దాంట్లో వీళ్ళిద్దరి పాటు సంపద గారు మాటలు. ఎందుకంటే ఆవిడ కాదు, చాలా బాగా చెప్పేశారు. ఇంకా నేను నా క్యారెక్టర్ అంత బాగా చెప్పగలుగుతాను. సంపద మీ అందంతో నన్ను చంపుతున్నారు, అది పక్కన పెడితే ఈ సినిమాతో మీకు ఇంకా మీ సంపద పెరగాలని కోరుకుంటున్నా. ఫస్ట్ అంటే తెలుగు హీరోయిన్లు రావడం తక్కువ. నిన్న ఒక సినిమా కాంట్రవర్సీ కూడా ఒక ఆవిడ చెప్పారు, ఒక తెలుగు హీరోయిన్లు ఇద్దరికి కథ చెప్తే పక్కన హీరో ఎవరు అని అడిగారంట. అలాంటి దగ్గర నుంచి ఒక మంచి తెలుగు హీరోయిన్లు పెట్టుకున్నారు. నాకు తెలిసి అదరగొట్టేసారు ట్రైలర్లో. సార్ స్టోరీ చెప్పినప్పుడు అంత పెద్ద డైరెక్టర్ గారు ఎలా అనిపించింది? నాకు యాక్చువల్లీ నా క్యారెక్టరైజేషన్ ఫస్ట్ ముందైతే నా క్యారెక్టరైజేషన్ చెప్పారు, అక్కడే నేను పడిపోయాను. ఇంకా ఓకే, ఎందుకంటే ఇలా ఇప్పుడు వస్తున్న స్టోరీస్లో ఎప్పుడు హీరోయిన్ బబ్లీగా ఉంటుంది, సాంగ్స్లో వస్తుంది వెళ్ళిపోద్ది, అలాంటి టైమ్స్లో ఉన్నాం. కానీ దిస్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్, షీఈస్ వెరీ ఇండిపెండెంట్, షీ వర్క్స్ ఇన్ అ గవర్నమెంట్ సెక్టర్ and then she stands in front of her father and she'll be able to tell ఏదైనా చెప్పగలుగుతుంది. And with hero also she is dominating the hero all the time. So అలాంటి ఒక క్యారెక్టర్ అని విన్నప్పుడు I was very happy. యాక్చువల్గా నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు చూస్తుంటే బెంగళూరులో కూడా యాపిల్స్ పండుతాయని చెప్పాలి, కాశ్మీర్లోనే కాదు. నేను బెంగళూరు బామ్మ కదా, కానీ ఎంత తెలుగు ఎలా? యాక్చువల్లీ ఈ మూవీతోనే నేర్చుకున్నాను నేను. అవునా? మీరు నేర్పించారా సార్? అవును, హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. ఎందుకంటే ఆయన కన్నడ కూడా చాలా బాగా మాట్లాడతారు. ఓకే. సో ఎగ్జాక్ట్లీ తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడతారో హీ కెన్ టాక్ కన్నడ ఆల్సో అంతే బాగా. ఆయన స్పెషల్, ఆయన సెట్లో ఉంటే మాకు పండుగ అర్థమైపోతుంది. ఒక అంటే ఆ రాజావారు ఉంది కదా, ఆ రాజావారిలాగే ఉన్నారు, మీసాలు గట్ట. సార్ మాకు సతీష్ సార్కు మేము ఎంత గౌరవం ఇచ్చినామో ప్రొడ్యూసర్ గారితో అంత ఫ్రెండ్లీగా ఉన్నాం మేము సెట్లో. ఎందుకంటే ప్రొడ్యూసర్లు అంటే పెద్దోళ్ళు ఉంటారు, మనం దూరం ఉంటాం, నమస్తే సార్ చెక్ ఇచ్చేటప్పుడు దండం పెడతాం కదా. కానీ సారు దానికి డిఫరెంట్గా మాకందరితో కలిసి లంచ్ టైంలో కావచ్చు, ఎంత టైం దూరం నుంచలే రా రవి అని అట్లా పిలుచుకొని, డైరెక్టర్ గారు ఎంత మాకు డైరెక్టర్ గారితో చేస్తే ఇంతమంది మేము భరోసాగా ఫీల్ అవుతాం. ఇక సార్ ఉంటే ఆనందంగా ఫీల్ అవుతాం. వచ్చినా నారెడ్డి సార్ వచ్చిన నన్ను కూడా వచ్చినప్పుడు ఇందాకే పలకరించడం కానీ, అబ్బాయి కొంచెం సార్ సిగరెట్తో ఉంది లైన్ కూడా, అంటే కొన్ని వ్యసనాల మీదే సినిమా అనేది ఉంటుందని సార్ చెప్పడం జరిగింది. మీకేమైనా ఉన్నాయా సార్ వ్యసనాలు ఏమన్నా? వ్యసనం ఆయన చెప్పారు, నాకు నిన్నే చెప్పారు ఉందని. ఉన్నది కదా సార్? సిగరెట్ అలవాటు ఉంది. మరి ఈ సినిమాలో అలవాటైంది, ఈ సినిమాతో తగ్గిందా లేకపోతే ఏమైనా పెరిగిందా సార్? పెరిగింది అంటే బడ్జెట్ వల్ల, బాధ్యత వల్ల సినిమా. ఓకే సార్, అంటే ఇలాంటి వ్యసనాలు నిజంగానే చాలామంది కుటుంబాలు ఆరోగ్యంగా ఉండకుండా చాలా చనిపోవడం చాలా ఉన్నాయి. మీరు ఈ సినిమాతో మెసేజ్ ఏమైనా ఇవ్వబోతున్నారా? అంటే పుట్టుకతో వచ్చినటువంటి ఒక బలహీనతని బలమైనటువంటి ప్రేమ ఎలా అధిగమించింది అనేది ఈ కథాంశం. ఓకే. సో ఇదేంటంటే సాధారణంగా మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితుల్లో యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశం. ఈ అంశాన్ని వినోదాత్మకంగా ఒక ఎమోషనల్ బాండింగ్, అంటే రెండు కుటుంబాల మధ్య ఎమోషనల్ బాండింగ్తో మళ్ళీ ఈ సమస్య అక్కడ ఉండేటువంటి సామాజిక వ్యవస్థకు కూడా లింక్ అవుతుంది. ఆ పొలిటికల్గా ఇది లింక్ అయ్యి ఈ సమస్య చాలా వినోదాత్మకంగా ఎమోషనల్గా క్లైమాక్స్ చాలా చక్కగా కుటుంబ కథా చిత్రంగా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. చూడగానే అర్థమైపోయింది. అంటే మీ సీరియల్ చూడగానే ఇది బ్యాడ్ అనుకోబాకని, ఇంత బ్యాడ్ని ఎంత మంచిగా మలిచారు అనేది ఇందులో ప్రధానం. నాకు తెలిసి హీరోయిన్ మానిపించేది హీరోయిన్ అయి ఉంటుంది, ఎందుకంటే అన్నిసార్లు కొట్టారు, మాంతే ముద్దు పెడతా అన్నారు.
లేదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్, చాలా లేయర్స్ ఉంటాయి. ఒట్టి హీరోయిన్ కోసం కాకుండా ఫ్యామిలీ కోసం ఒక ఆ కమిటెడ్ స్పేస్ ఉంటుంది, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఆ ప్రియారిటీస్ వెళ్తూ వన్స్ యు ఆర్ గెటింగ్ ఓల్డర్ నీ ప్రియారిటీస్ మారుతూ ఉంటాయి కదా. సో అలాంటి ఒక జర్నీ ఇస్ ద స్టోరీ. ఓకే, ఒక 3 క్వశ్చన్లు అడుగుతా. ఫస్ట్ మిమ్మల్ని అన్న, ఈ సినిమాలో టైటిల్ ఉంది కదా, శ్రీ 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 రాజావారు. ఒక్కొక్క సిగరెట్స్ ఉన్నాయి, సిగరెట్తో చేశారు. అసలు ఎన్ని సిగరెట్స్ ఉన్నాయి? తమ్మి చెప్పాలి, సడన్గా చెప్పాలి. నాకు ఆ సిగరెట్లు మీకు కనపడేటి కొన్ని అక్కడ చాలా ఉన్నాయి. తర్వాత వాడింది ఎలా అడుగుతా? మీకు చూపెట్టింది వేరు, మేము చేసేటప్పుడు ఎన్ని తెచ్చినా గుర్తున్నాం కదా, అందుకే నేను అనేది ఇక్కడ తక్కువ ఉన్నాయిరా, అక్కడైతే 7 ఉన్నాయి. మీరు సినిమాలో చాలా 10 ప్యాక్ తెచ్చిన తమ్మి, 10 ప్యాక్ ఇచ్చి చేయమన్నా. ఓకే, మీకు ఎన్నిసార్లు కొట్టారు హీరోని? మోర్ దెన్ టేక్ ఓకే కాకపోతే కూడా కొట్టలే కదా. అవును నిజంగా. ఎందుకంటే ఒక్కసారి వుడెంట్ గెట్ ఓకే కదా, అప్పుడు మళ్ళీ కొట్టాల్సిందే. అండ్ దెన్ ఎక్స్ప్రెషన్ బాగుంది కానీ కొట్టలేదు, చెయ్యి దగ్గరికి వచ్చింది కానీ కెమెరా ల్యాండ్ అవ్వలేదు. సో అలాంటి పాపం. కానీ కౌంట్లెస్ అంటారా? కౌంట్లెస్ కాకపోయినా అట్లీస్ట్ ఈజీలీ రియలిస్టిక్లీ చెప్పాలంటే ఒక 30 times అట్లీస్ట్. 30 times కొట్టారా? 30 to 40 అందుకే అంత ఎర్రగా తయారు. సరే, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఈ అలవాట్లు ఏమైనా ఉంటే ఎప్పుడైనా మానుకో, ఎందుకు కొంచెం తగ్గించు అని అడ్వైజ్ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? రియల్ లైఫ్ లో క్లాస్ స్పీకర్. అవును, దట్స్ ట్రూ. అన్సొలిసిటెడ్ అడ్వైస్ ఇవ్వకూడదు ఎవరికి. ఇప్పుడు హీరోకి ఎలాంటి ఒక జర్నీ వచ్చి ఆపాల్సి వస్తుందో ఆ పాయింట్ అందరికి వస్తుంది అని నా నమ్మకం. దే విల్ నో దేర్ ప్రియారిటీస్. ఎవరికి ఏం చెప్పకూడదు. యాక్చువల్గా ఇంకే చెప్పకూడదు అని నీట్గా అంత క్లారిటీ చెప్తున్నా అంటే బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు అనుకుంటా. కరెక్ట్, అది కూడా. పర్లేదండి, త్వరలో కలుస్తారు. అన్న, నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా అడ్వైజ్? తమ్మి నేను అడ్వైజ్ ఇయ్యను, నేను క్లాస్ వీక్ అడ్వైజ్ ఇయ్యను. నీకు గోల్ పెద్దదనుకో నీ వ్యసనాలన్నీ చిన్నవి అవుతాయి, నీ గోల్ చిన్నదనుకో వ్యసనాలు అలవాటు అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకో. లైఫ్లో నీకు గోల్ ఉంటే వ్యసనం చిన్నది. మళ్ళీ చెప్తున్నా, లైఫ్లో నీకు గోల్ చిన్నదనుకో వ్యసనాలన్నిటికీ వెల్కమ్ చెప్తావు. నాకు ఒకటి అంటే, మా ప్రేక్షకులకి కొత్తగా ఆర్టిస్ట్ అవుదామని అనుకున్న వాళ్ళకి మీరు చెప్తే కంపల్సరీ వాళ్ళకి వింటారు. వచ్చిన వాడు ఆర్టిస్ట్గా అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్? నువ్వు అడిగినావు కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్తా. యాక్టర్కి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం, మనం జీవితంలో రోజు నటిస్తాం. ఓకే, కెమెరా ముందు పైసలకు నటించే అలవాటు రావాలి. ఫ్రీగా నటిస్తామా లేదా? అమ్మకు భయపడ్డట్టు, సార్కు భయపడ్డట్టు, కానీ అన్నీ చేస్తా అంటామా లేదా? నిజాయితీగా భార్యతో ఉన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ లవ్వర్తో ఆమెనే ప్రేమించినట్టు, అంటే జీవితంలో నటించేదానికన్నా తక్కువ నటించాలి తమ్మి. కెమెరా ముందు నటించే అలవాటు ఉంటే చాలు, బయట నటించకపోతే వాడు యాక్టర్ అయినట్టే. ఫస్ట్ థింగ్. దెన్ AAA, అబ్జర్వేషన్, అడాప్టేషన్, ప్రజెంటేషన్. అంటే AAP అంటే అబ్జర్వేషన్ చేయాలి. ఎక్కడైనా కూడా అబ్జర్వ్ చేసుకునేది. అంటే నీకు చుట్టూ 140 కోట్ల మంది క్యారెక్టర్స్ ఉన్నాయి, అవన్నీ అబ్జర్వ్ చేస్తుండాలి. ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్, ఒక్కొక్కరి బిహేవియర్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి స్పెషలైజేషన్ ఏదో ఒకటి ఉంటుంది. అబ్జర్వ్ చేయాలి, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, టైం వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ చేయాలి. అంతే. అబ్జర్వేషన్, అడాప్టేషన్, ప్రజెంటేషనే ఆర్టిస్ట్ యాక్టింగ్. ఎందుకంటే ఇది అడిగాను, చాలామంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, అది వేరే. ఇప్పుడు కొత్త సినిమాలు బాగా ఆడుతున్నాయి సార్. అంటే కోర్ట్ సినిమా కావచ్చు, ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మ్యాడ్ కానీ మ్యాట్గా అన్ని కొత్త హీరోలే కదా సార్, బ్లాక్ బస్టర్ హిట్స్ కొడతా ఉన్నాయి. అందుకని ఇది అడిగాను. హీరోయిన్గా నార్మల్గా ఇప్పుడు నిన్న నాకు వేరే వాళ్ళు చెప్పినట్టే, తెలుగు హీరోయిన్లు ఇలా అడిగితే ఇలా అన్నారు అనేసి అంటారు కదా. తెలుగు హీరోయిన్లు కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే, అంటే మీరు కొత్త అనుకోండి కానీ మంచి సినిమాలో ఉన్నారు కాబట్టి అడ్వైస్ ఇవ్వచ్చు, తప్పలేదు. ఎలాంటి ప్రొడ్యూసర్లు అడిగినప్పుడు, డైరెక్టర్లు ఏమన్నా చెప్పినప్పుడు ఎలాంటి టిప్స్ ఇవ్వాలి? నాకు నిజంగా ఐ డోంట్ థింక్ నేను అంత పెద్దదాన్ని కాదు. యాక్చువల్గా ఎవరికి ఏం క్వశ్చన్ చేయకుండా ఉంటే సరిపోద్ది. అంతే కదా. జనరలీ లైఫ్లో క్యూరియస్గా ఉంటే యూ విల్ ఫిగర్ థింగ్స్ అవుట్ ఆన్ యువర్ ఓన్, అంతే. ఇంకా నథింగ్ మోర్ దెన్ దట్. ఎనీథింగ్ మీరు ఏమైనా చేయొచ్చు, యూ జస్ట్ హ్యావ్ టు బీ క్యూరియస్ అబౌట్ ఇట్. దాని గురించి నేర్చుకోవాలనే ఇది ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, అంతే. యా, ప్యాషన్ ఫుల్ ఉండాలి తమ్మి.
నువ్వు ఎందులోకి పోయినా, నువ్వు డ్రైవర్ చేసినా, నువ్వు చదువుకున్నా, నువ్వు ఆర్టిస్ట్ అయినా, నువ్వు ఏ క్రాఫ్ట్ అయినా దాని అంతు చూడాలన్న లక్ష్యం అంటే నీకు ఉండాలి. దాని అంతు చూడాలి, ఏమి ఉండాలి ఫస్ట్ ఉండాలి. ఏదో ఈజీగా అరే అది కాకపోతే ఇది కాకపోతే అది నాకు కాకుండా దాంట్లో మాస్టర్స్ కావాలనే మైండ్ సెట్ ఉంటే అయిపోతాం. రచ్చ రవి గారు సెట్స్లో ఎలా ఉండేవారు? మీరు కొంచెం భయపడ్డారంట ఆయన వచ్చేటప్పుడు, ఏంటది కంప్లైంట్ ఇచ్చింది? లేదు లేదు అస్సలు లేదు. కానీ సార్ చెప్పినట్టే ఒక ఎనర్జీ ఉంటుంది. రచ్చ రవి గారు ఉంటే ఒక పాజిటివ్, చాలా జాలీ ఎనర్జీ ఉంటుంది. దట్స్ ఫర్ షూర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. యా. నితిన్ హీరో నితిన్ గురించా? So both of us learned everything together. Both of us learned acting together, camera, everything together. So initial days nunchi chusanu, and he's doing great and I'm very happy for him. ఓకే సార్, మ్యూజిక్ గురించి చెప్పండి. అసలు ఎవరి సెలక్షన్ అది? డైరెక్టర్ గారా మీరా? ఇది యాక్చువల్గా చెప్పాలంటే దర్శకుల కంటే కూడా హీరో వాళ్ళ ఫాదర్ ఉన్నారు, నాని శ్రీనివాసరావు గారు. ఓకే. మలయాళంలో తను మంచి ఫేమస్ సినిమాలు చేశారు, తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారు. సో తను రిఫర్ చేశారు తనని. ఓకే. దాన్ని ఇమీడియట్గా డైరెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు, తను మంచి మ్యూజిక్ ఇస్తారు. సో తర్వాత ఎనానిమస్గా అందరం ఓకే చెప్పేసాం. సో అందువల్ల ఆయన పెట్టుకోవడం జరిగింది. ఓకే. యాక్చువల్గా నేను విన్నప్పుడైతే మాత్రం తెలుగులో కొత్త అనుకోలేదు, చాలా సినిమాలు చేశారేమో అనుకున్నా. తర్వాత తెలిసింది ఈయన కొత్త, తెలుగులోనే కొత్త, అక్కడ దొల్లగొట్టేశారు, 30 సినిమాలు చేశారు అని. ఓకే సార్, టోటల్గా అయితే నాకైతే చాలా అదిరిపోయింది. ఒక ఫ్యామిలీ సినిమా రాబోతుంది. కానీ ఈ ఎండాకాలం ముగుస్తున్న సమయంలో పండగను ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు ఈ డేటే? అంటే ఇప్పుడైతే వర్షాలు పడే సమయం వచ్చేసింది కదా, అప్పుడైతే బాగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అది మనకు సమ్మర్లోనే మనం ఎండాకాలంలో సినిమా చూసాం, ఇప్పుడు ఎండాకాలంలో సినిమాలు చూడట్లే, ఐపీఎల్ చూస్తారు అందరూ. సో దాని ముగింపులో నీకు స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు, తర్వాత అన్ని పెద్ద, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ నీకు దసరా నుంచి సినిమాలు ఉంటాయి. సో నీకు మంచి డేటే మనకు అనుకున్నట్టు. ఎందుకంటే 12వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉన్నది, 5వ తారీఖు కమల్ హాసన్ గారి సినిమా ఉన్నది, ఆ మధ్యలో మా సినిమా ఉన్నది. ఇవన్నీ కూడా నీకు దేనికి దాని పోటీ కాదు, దేనికి అది కాదు, ఎవరి వీలు ప్రకారం వాళ్ళు. నీకు ఇది కరెక్ట్ టైం సినిమాలకు. ఎందుకంటే ఇంత ముందుకు నీకు మెడికల్ ఎగ్జామ్స్కు, 10th ఎగ్జామ్స్కు అవన్నీ ట్రైనింగ్లకు ఉండే, ఎవరు సినిమా మూడ్లు ఉన్నారు. మనం సమ్మర్లో సినిమాలు చూసేది, ఇప్పుడు సమ్మర్లో సినిమాలు చూడట్లేదు. ఐపీఎల్ కాబట్టి యూత్ కానీ, పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ లేదు. ఇప్పుడు నీకు ఒకటి ఇంతమంది నవ్విస్తారు ఈ సినిమాలో. ఓకే. ఇంతమంది కనపడ్డ 42 మంది ఉన్నారు. ఏది మెయిన్గా మనకు గుర్తుండి మనకు అరే మన అన్నరా, మనవాళ్ళు రానేటట్టు ఇంకా ఉంటారు. వీళ్ళందరూ కనపడ్డ దాంట్లో వాళ్ళ మార్క్ ఉంటుంది. వాళ్ళ మార్క్ ఉండడం కూడా హీరోయిన్ది స్పెషలైజేషన్, వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది, ఒక సోల్ ఉంటుంది, ఒక కథ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే అందరికి కనెక్ట్ అయ్యే ఒక పాయింట్కు మనందరం కూడా రియలైజ్. ఈ సినిమా గురించి నేను ఒకటే చెప్తా, మీరు సినిమా చూసి బాగుంది బాగలేదు అని అనరు. ఖచ్చితంగా మా అన్నకు చూపెట్టాలి, మా అన్నోడికి ఇది అవసరం అంటారు. లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్కి చూపెట్టినప్పుడు, గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, నా బాయ్ ఫ్రెండ్ చూపెట్టాలి ఈ సినిమాను, నా కొడుకు చూపెట్టాలి, మా ఆయనకు చూపెట్టాలి. అంటే ఈ మార్చడానికి అర్థం. అసలు ఇది ఒకటి ఇది ఒకటి గుర్తుపెట్టుకో, ఇది మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు, ఇది కమర్షియల్ నవ్వుకునే సినిమా. ఓకే. మనుషులు మనం చెప్పలేని మాటలను అక్కడ సందర్భాలు చెప్తుంటాయి. ఒక అది స్టేటస్లు పెట్టుకున్నట్టు మనం చెప్పలేము, స్టేటస్ పెడితే ఇది చూసి ఆడికి అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ కదా. సో ఇది అందరి ఇళ్లలో పెట్టుకున్న స్టేటస్ సినిమా. ఓకే. అలాంటి స్టేటస్ సినిమాయే కాదు, మీ స్టేటస్ని పెంచే సినిమా కూడా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, అంటే ఈ June 1 బంధు అనే ఒక చిన్న విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఎగ్జిబిటర్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వీటన్నిటిని తెలియజేస్తూ వాళ్ళు బంద్ ప్రకటిద్దామని చెప్పేసి అనుకున్నారు. సో బంద్ కనుక జరిగితే డెఫినెట్గా మనం కూడా ఆపాల్సిందే, అందరూ ఆపాల్సిందే. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి, ఛాంబర్ నుంచి అంత మీటింగ్లు ఏర్పాటు చేసి, ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ఆ సమస్యలన్నిటి 24 క్రాఫ్ట్స్, అంటే ఈవెన్ ఫ్రమ్ అంటే పెద్ద సినిమా హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ దగ్గర నుంచి ఆ పారామీటర్స్ అన్నిటినీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి ఒక కమిటీలు వేసేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇమీడియట్గా డెసిషన్ చెప్పలేం కాబట్టి దీర్ఘకాలంలో మనం ఆ సమస్యలను పూర్తి చేద్దామని ఒక కమిటీ వేయడం జరిగింది. సో బంద్ని
ఆపారు తాత్కాలిక. ఆగిన తర్వాత మీకు కొంచెం హ్యాపీ అనిపించింది. హ్యాపీ అని. ఓకే. ఇంకొకటి ఇదే అంటే ఇప్పుడు మ్యాడ్ సినిమాలో ఫస్ట్ ముగ్గురు హీరోలు ఉన్నారు. ఇదే 6th గ్యాంబ్లర్ అని చెప్పి సంతోష్ హీరోగా సినిమా రాబోతుంది. ఏంటి అంటే థియేటర్లో వీళ్ళు కంపల్సరీ సినిమా రిలీజ్ అయితే ఇలా రావాలని మీరు తెలుసా? అసలు మనకు తెలియదు, దాని తర్వాత తెలిసిందాం. ఓకే. అతను కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది, విడదీయని విడదీయని సంబంధం లాగా. ఓకే. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు డబ్బులు రావాలి, మీకు పేరు రావాలి. నాకేం రావాలరా? ఏం రావక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా ఉంది. ఏం లేదురా. నీకు రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు రావాలో ఎక్కడ రాగాలో అన్నీ నీకు తెలుసు. ఎందుకంటే బాగా తెలుసు అన్నయ్య అప్పటి నుంచి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.